లక్కీ రూమ్లోకి వచ్చి కబోర్డ్లో ఏదో చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉన్నప్పుడు తనకు కింద ఒక ఫోటో పడిపోయి ఉండడాన్ని గమనిస్తుంది. ఏంటబ్బా ఎవరిదా ఫోటో అని చెప్పి తను ఆలోచనలో పడిపోయి ఇంకా ఆ ఫోటో దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఫోటో వైపు ఒకసారి తొంగి చూస్తుంది. ఎవరిది ఈ ఫోటో అని చెప్పి గమనించి చూస్తే అది లక్ష్మి ఫోటోలాగా కనిపిస్తుంది. ఇంకా ఆ ఫోటోని తన చేతిలో పట్టుకొని చూస్తూ ఉండిపోతుంది. అది తీరా చూస్తే లక్ష్మి ఫోటో అయి ఉండడంతో లక్కీ ఇలా అనుకుంటుంది, అదేంటి అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది, ఎవరు పెట్టుంటారు అని చెప్పి తను ఇంకా ఫోటోని చూసి ఆలోచనలో పడిపోతుంది. అసలు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి తన మనసులో తాను అనుకుంటూ ఇంకా బయటికి మాట్లాడుతూ ఇలా ఉంటుంది, అసలు ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు అని చెప్పి. తీరా చూస్తే మిత్ర అక్కడ పడుకొని ఉండడంతో ఇంకా ఫోటోని పట్టుకొని హాల్లోకి వెళ్తే మనీషా దేవయాని వెళ్తూ ఉంటే వాళ్ళని పిలుచుకొని ఇంకా ఇలా అడుగుతుంది, మనీషా ఆంటీ ఇక్కడ అమ్మ ఫోటో పెట్టారు, ఎవరు పెట్టారు అని చెప్పి అడిగితే అమ్మ ఫోటోనా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. అవును ఇక్కడ అమ్మ ఫోటో ఉంది డాడీ రూమ్లో అని చెప్పి ఇంకా ఆ ఫోటోని చూపించడానికి ట్రై చేస్తుంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ ఎక్సైటెడ్గా అలానే చూస్తూ ఉంటే లక్కీ ఇంకా ఆ ఫోటోని తిరిగి చూపిస్తుంది వాళ్ళకి. ఆ ఫోటోలో లక్ష్మి ఉండడంతో దేవయాని మనీషా ఇద్దరు కూడా చాలా షాక్లోకి వెళ్ళిపోతారు. లక్ష్మి ఫోటో చూడగానే ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతారు. అమ్మ ఫోటో అని చెప్పి లక్ష్మి ఫోటో ఇంకా చూపించడంతో వాళ్ళు ఏమీ అనలేక అలాగే షాక్లో ఉండిపోతారు. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.